చౌటుప్పల్ ప్రాంతంలోని వక్ఫ్ భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన చౌటుప్పల్ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ మాట్లాడారు. చౌటుప్పల్ ప్రాంతంలోని వక్ఫ్ భూముల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన చౌటుప్పల్ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో వందలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాల పాలవుతుందని, దీనిని కాపాడవలసిన ప్రభుత్వ అధికారులు కబ్జాదారులకు వంతు పడుతున్నారని అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో 356 సర్వే నెంబర్ల గల కబ్రస్థాన్ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని గత 2 నెలలుగా ఆర్డీఓ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని, కబ్జాదారులు మాత్రం కడ్డీలు ఏర్పాటు చేసుకున్నారని ఇది హేయమైన చర్య అని అన్నారు. చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్న భూమిని సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని, ఆ భూమి జోలికి ఎవరు రాకుండా గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. లక్కారంలోని 114 సర్వే నెంబర్లు శాశ్వత నిర్మాణం కోసం అధికారులు అనుమతి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వక్ఫ్ భూములో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చెప్పడం కోసం అనుమతులు ఇచ్చే అధికారం ఎవరికి లేదని, కాసులకు కక్కుర్తి పడిన కొంతమంది అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కల్పించుకుని వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం భూములను సర్వే చేసి కాపాడాలని, లేనిచో జిల్లాలోని అన్ని భూ సమస్యలను తీసుకుని కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ భూముల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఎంఏ ఇక్బాల్, నాయకులు ఎస్కే లతీఫ్, వేదిక చౌటుప్పల్ నాయకులు ఎండి పాషా, ఎండి గౌస్, బండారు నరసింహ, ఎండి గోరేమియా, ఎండి రహీం, ఎండి రఫీ, భక్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఎండి కయ్యూమ్, ఎండి కాసిం, ఎండి వాజిద్ ఖాన్, ఎండి మున్నా, ఎండి ఇబ్రహీం, ఎండి యూసఫ్, ఎండి కాషిం, షేక్ యూనస్, ఆసాద్ తదితరులు ఉన్నారు.